ఈ మగవాని బుద్ధి ఒక బుద్ధి ఒకదాన్ని ఉంచుకున్నాం. నేను ఉంచుకున్నామంటే అదేమో ఫ్రెష్ ఆరా కాదు కదా. నీకంటే ముందు ఎంతమందిని ఉంచుకున్నదో అని కూడా ఆలోచించాలి. ఎంతమంది దగ్గర నుంచి ఏ రోగం తెచ్చుకున్నదో అని కూడా ఆలోచించాలి. ఒక ఆమెంట మగోడు ఎన్నో పండుకొని వచ్చి దానికి రోగం తగిలించింది, ఎయిడ్స్ రోగం. వాని మీద పగతోటి 30 మందికి ఎయిడ్స్ రోగం తగిలించింది. అది అంటే 30 మంది జీవితాలను నాశనం చేసింది. వీడియో చూసిన నేను ఇందులోనే నాశనం చేసింది. మీకు చక్కదనాల పెండ్లం ఉంటుంది, వజ్రాల లాంటి పిల్లలు ఉంటారు. మీకు ఇదేం బుద్ధిరా, ఇదేం బుద్ధి? అది కుక్కే ఇంటింటికి నాకి వస్తుంటుంది. ఆ దానికాడికి పోయి నువ్వు నాకవలసిన అవసరం నీకేముంది? బాగా చక్కదనంగా పెండ్లం ఉంది, చక్కదనంగా పెండ్లం ఉంది. దానికి 10వ పాతకు దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఇచ్చి రోగం కొనుక్కొచ్చుకోవడం తప్ప ఇంక వేరేది ఏం లేదాడా. అలాంటివన్నీ మానుకోండి. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య సంతోషంగా బతకండి జీవితాంతం.